యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 13వ వచనం. బాధపడే వారి పక్షంగా దేవుడు చేసే పని ఫలితం ఇదే. దేవుడు చేసే న్యాయమైన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనల గ్రంథం అంతటికీ, అస్సలు బైబిల్ అంతటికీ కూడా ప్రధాన అంశాలలో ఇది ఒకటి. దేవుడు ప్రేమించినట్టే న్యాయాన్ని ప్రేమించే వారంతా ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. దావీదు రాసే మాటల్లో నీతిమంతులు వారి మరణం తర్వాత వారికి దొరికే ధన్య జీవితాన్ని సూచిస్తున్నట్లు ఉంది కదా. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అని మా ప్రియపరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము యథార్థవంతులమై నీ నామమును బట్టి మీరు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో నీ పక్షంగా జీవించేవారిగా ఉండే కృపను, ధన్యతను మాకందరికీ ఈ దినాన అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.